వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో SECR అప్రెంటిస్ జాబ్స్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా ఈ పర్టికులర్ అప్రెంటిస్ డీటెయిల్స్ గురించి చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళారా కానీ SECR అప్రెంటిస్ జాబ్స్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సర్చ్ చేసిన మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోకండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుందాం. అప్రెంటిస్ అనేది పర్టిక్యులర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 అప్రెంటిస్షిప్ రూల్స్ కి ప్రకారంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ తో పాటు ఈ పర్టికులర్ అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. 6th సెప్టెంబర్ నుంచి 5th అక్టోబర్ వరకు మీకు టైం ఇచ్చారు ఫర్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్రైటీరియాని అంత క్లియర్గా చదివి ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ సబ్మిషన్ అనేది ప్రొసీడ్ అవ్వండి. డివిజన్ ఆఫ్ ద ట్రేడ్స్ కనుక చూస్తే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లాట్స్ అండ్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ప్రతి ట్రేడ్ కి 1 year వరకే ఇచ్చారు. సో ట్రేడ్స్ ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, COPA, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ఇంగ్లీష్, ప్లంబర్, పెయింటర్, వైర్మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానికల్ టూల్ మెయింటెనెన్స్, డీజిల్ మెకానిక్ ఎక్సెట్రా. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ UR వాళ్ళకి, SC వాళ్ళకి, ST వాళ్ళకి, OBC వాళ్ళకి, EWS వాళ్ళకి ఇట్లాగా మీకు కేటగిరీ వైజ్ డివిజన్ కూడా చేశారు. టోటల్ 20 to 90 వేకెన్సీస్ వరకు ఉన్నాయి ఫర్ ఈచ్ ఆఫ్ ద ట్రేడ్. అండ్ దీంట్లో PH వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్ అయిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సెపరేట్గా ఉన్నవి. అండ్ ట్రైనింగ్ పీరియడ్ ఇందా చెప్పిన విధానంగా 1 year ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్, వర్క్షాప్ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్, ఫిట్టర్, వెల్డర్, స్టెనోగ్రాఫర్ ఈ 3 పొజిషన్స్కి ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ అగైన్ మెన్షన్ చేశారు, ఇది కూడా ట్రైనింగ్ పీరియడ్ ఓన్లీ 1 year వరకు ఉంటుంది. ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఎలిజిబిలిటీ కండిషన్స్ డీటెయిల్స్, క్యాండిడేట్స్ 15 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ 24 years లోపు ఉండాలి. 1st of September 2021కి క్యాలిక్యులేషన్ తీసుకుంటారు. ఏజ్ రిలాక్సేషన్ 5 years ఇస్తున్నారు ఫర్ SC/ST క్యాండిడేట్స్ అండ్ 3 years ఇన్ కేస్ ఆఫ్ OBC క్యాండిడేట్స్. PWD క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ టేబుల్ ఫార్మాట్లో ఏ కమ్యూనిటీ అంటే కేటగిరీకి ఏం బిలాంగ్ అవుతున్నారు, ఏ ఇయర్స్ మధ్యన బర్త్డే ఉంటే కన్సిడరేషన్లోకి ఉంటుంది అనేసి క్లియర్గా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. UR వాళ్ళకి అయితే 1st of September 1997 to 1st of September 2006 ఈ డేట్స్ మధ్యలో ఉన్న వాళ్ళని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. OBC వాళ్ళకి 1994 to 2006 of September అండ్ SC/ST వాళ్ళకి 1992 to 2006. PWD ఎక్స్ సర్వీస్ మెన్ 1987 to 2006 వరకు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. రెలవెంట్గా కాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ ఆథరైజ్డ్ ఉన్నది సబ్మిట్ చేయాలి. రిలాక్సేషన్ అప్పుడే మీకు అప్లికబుల్ అవుతుంది. అండ్ అడిషనల్గా ఎక్స్ సర్వీస్ మెన్కి 10 years డిపెండింగ్ ఆన్ ద రెండరింగ్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్లస్ 3 years పీరియడ్ అనేది ఇస్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పర్టికులర్ బెనిఫిట్స్ ఆఫ్ SC/ST కనుక మీకు రావాలి అనుకుంటే రెలవెంట్గా కాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ ఏదైతే ఇష్యూ చేస్తుందో దాన్ని బట్టి మీరు సబ్మిట్ చేయాలి. అండ్ దీని పర్టికులర్గా మీకు రెఫరెన్స్ ఆన్సెక్షన్ 1లో మీకు రెలవెంట్గా అప్లికేషన్ ఫామ్ లాంటివి ఉంటుంది. ఇదే నోటిఫికేషన్లో కింద అటాచ్ చేస్తారు, లేటర్ చూద్దాం. నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే క్యాండిడేట్కి 10th standard పాస్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ అండర్ 10+12 స్టాండర్డ్ బేస్ ఎగ్జామినేషన్ కింద చేసి ఉండాలి. 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఆల్సో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఏదైతే ట్రేడ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్, మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ ద్వారా అవుతుంది. ఈ మెరిట్ లిస్ట్ అనేది బేసింగ్ ఆన్ ఏదైతే మీకు మార్క్స్ మెట్రికులేషన్లో వస్తాయో, లైక్ మినిమం 50% ఉండాలన్నారు, ప్లస్ ITI మార్క్స్ రెండు కలిపి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మీ సబ్జెక్ట్ బేసిస్ మీద బేసింగ్ ఆన్ యువర్ మార్క్స్ ఏదైతే వస్తాయో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఆఫ్ ద గ్రూపింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. నెక్స్ట్ డీటెయిల్స్, ఇన్ కేస్ 2 candidates ఒకవేళ సేమ్ మార్క్స్ కనుక వచ్చినాయి అంటే
ఓల్డర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రేడ్ వైజ్ గానీ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఏమి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. డీటెయిల్స్ అప్డేట్స్ అంతా అఫీషియల్ నోటిఫికేషన్ లో రిలీజ్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మీరు తీసుకువెళ్ళాలి. సో అన్ని డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే నాగ్పూర్ డివిజన్ ఆర్ ముడ్బాగ్ వర్క్ షాప్ చూస్ చేసుకున్నారో ఈ పర్టిక్యులర్ డివిజన్స్ అనేది చూస్ చేసుకోవాలి అనేసి మెన్షన్ చేశారు. ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ అనేది ట్రైనింగ్ విల్ బి అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆర్ సిలబస్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్. అండ్ స్టైఫండ్ అనేది ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ కి ప్రకారంగా ఇస్తారు అనేసి మెన్షన్ చేశారు. మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ది అపాయింట్మెంట్. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి డీటెయిల్స్ కనుక చూస్తే ఇక్కడ ప్లేస్డ్ ఆన్ ది అప్రోప్రియేట్ కేటగిరీ ఎవరైతే బిలాంగ్ అవుతున్నారో అండ్ ఆల్సో రెండరింగ్ ఆఫ్ ద సర్వీసెస్ ని బట్టి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రెలవెంట్ గా సర్టిఫికేట్స్ ఉంటేనే రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ స్టాండర్డ్స్ ఫార్ ద దివ్యాంగ్ పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్ కూడా సేమ్ డిజేబిలిటీ 40% డిజేబిలిటీ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. రెలవెంట్ గా సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేయాలి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ 6th September 2021 నుంచి బిగిన్ అవుతుంది. 5th October వరకు టైం ఇచ్చారు. అండ్ ఫిజికల్ కాపీస్ ఏం కాదు, ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ ద డెసిగ్నేటెడ్ ట్రేడ్. మీకు ఫర్దర్ గా అప్రెంటిస్ ట్రైనింగ్ ఫాలోయింగ్ ప్రొవిజన్స్ బేస్ మీద ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేస్తారు. కాంట్రాక్ట్ ఆఫ్ ది అప్రెంటిస్షిప్ అనేది మీకు ఫర్దర్ గా అపాయింటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్రెంటిస్ నార్మ్స్ కి ప్రకారంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ట్రైనింగ్ పీరియడ్ కంటిన్యూ చేయాలి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఇస్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా చదివి అప్లై చేయండి. ట్రైనింగ్ అనేది ఇన్ రైల్వే విల్ నాట్ కన్ఫర్ ఎనీ క్యాండిడేట్స్ ఫర్ ది రైల్వేలో మీకు ఫర్దర్ గా నెక్స్ట్ ఫుల్ టైమ్ జాబ్స్ ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని గ్యారంటీ ఇవ్వట్లేదు. అప్రెంటిస్షిప్ పీరియడ్ 1 year వరకు ఉంటే 1 year వరకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎట్లాంటి కరెస్పాండెన్స్ అనేది ఎంటర్టైన్ చేయట్లేదు. ఎనీ సార్ట్ ఆఫ్ క్యాన్వాసింగ్ ఆర్ డూప్లికేషన్ ఇట్లాంటి కనుక ఏమన్నా ఉంటే క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ క్లియర్ గా క్యాండిడేట్ చదివి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. సో ఆల్ ఆఫ్ దిస్ రిలేటెడ్ టు ది ఆర్గనైజేషన్, అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. అట్లాంటి డైలీ అలవెన్సెస్ కానీ అట్లాంటి పే చేయట్లేదు. క్యాండిడేట్స్ మీ అప్లికేషన్ ప్రొసీజర్ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. అప్లికేషన్ అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఈ అప్లికేషన్ ప్రాసెస్ లో ఏం డౌట్స్ ఉన్నా కానీ ఆన్లైన్ సబ్మిషన్ ప్రింటింగ్ ఆఫ్ ది అప్లికేషన్ ఏది ఉన్నా కానీ ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హెల్ప్ డెస్క్. ఇక్కడ మీకు ఏమి ప్రాబ్లం ఏమి ఉన్నా కానీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. మీకు ఆన్లైన్ సబ్మిషన్లో ప్రాబ్లం వచ్చినా ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా వచ్చినా కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయాలి. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి అప్లై చేసేటప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా కానీ డైరెక్ట్గా ఈమెయిల్ అనేది పంపించేయచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.